హాయ్ ఫ్రెండ్స్, మీరు ఉన్నారు ఇండియాస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ హబ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేటలో. ఈ రోజు మనము మన దగ్గర ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర వచ్చేసి 7 వెరైటీ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ట్రైనింగ్, అదేవిధంగా రా మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇవాళ నేను చూపించబోయే ఎక్విప్మెంట్ వచ్చి టైప్ వచ్చేసి పోలరైడ్. పోలరైడ్ అంటే మనకు వచ్చేసి ఇలా అక్రాలిక్ లో ఉంటాయి. మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీ ఆఫ్ పోలరైడ్స్ మన దగ్గర అయితే ఉన్నాయో. ఇది వన్ మోడల్. మన దగ్గర వచ్చేసి సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పోలరైడ్, అక్రాలిక్ పోలరైడ్, సబ్లిమేషన్ ఉంటుంది, ఇన్సర్టబుల్ ఎండిఎఫ్ ఉంటుంది, అదేవిధంగా ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ కూడా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఎక్విప్మెంట్స్, రా మెటీరియల్ సప్లై, ట్రైనింగ్ A to Z మన దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మనం ఇవాళ ఈ పోలరైడ్ అక్రాలిక్ ని ఏ విధంగా రెడీ చేస్తాం చూద్దాం. బేసిక్ గా వచ్చేసి మనకు ఈ పోలరైడ్ అక్రాలిక్ మనం రెడీ చేసుకోవాలనుకుంటే కనుక మనకు ఇలాంటి షేప్స్, డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ అయితే మనకు అవసరం అవుతుంది. సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసి మనం ఇక్కడ చూడవచ్చు. మనం హెవీ డ్యూటీ మ్యాగ్నెట్ అయితే మనం ఇచ్చాము, బాగా స్ట్రాంగ్ గా స్టిక్ అయి ఉంటుంది మీకు. అదే విధంగా మీకు వచ్చేసి అక్రాలిక్ కూడా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తున్నాము. ఇది బేసిక్ గా వచ్చేసి మనకు 2 డిఫరెంట్ లేయర్స్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ గమనించవచ్చు మీరు, ఇక్కడ ఉంది కదా, ఇది 2 డిఫరెంట్ లేయర్స్ అయితే ఉంటుంది. మనం జస్ట్ ప్రింట్ తీసి మిడిల్ అయితే మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఇమేజ్ ని. చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను చెప్తాను చూడండి. మనకు కావాల్సింది ఒక ప్రింటర్ అయితే అవసరం అవుతుంది. ప్రింటర్ వచ్చేసి మనం బేసిక్ ప్రింటర్ కూడా వాడుకోవచ్చు. రికమెండెడ్ వచ్చేసి L8050 మోడల్, మీకు 1 year వారంటీతో వస్తుంది. ఒకవేళ మన బడ్జెట్ లేదనుకుంటే ఇంకా మీకు తక్కువ బడ్జెట్ లో ఉన్నట్టు ప్రింటర్స్ Epson L130 కానీ, 3250 కానీ, 3560 కానీ ఆ మోడల్ కూడా మీరు తీసుకోవచ్చు. అవి కూడా వర్క్ అవుతాయి. బట్ మీకు వారంటీ అయితే రావచ్చు, రాకపోవచ్చు. అదేవిధంగా వన్స్ మనకు ప్రింటర్ ఉన్న తర్వాత మనకు ఇలాంటి ఫోటో పేపర్ అయితే అవసరం అవుతుంది. ఈ పేపర్ వచ్చేసి మనం 130 GSM సూపర్ ప్రీమియం గ్లాసీ పేపర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా డిజైన్ టూల్ వచ్చేసి మనకి ఏదైనా మనం క్యాన్వా వాడుకోవచ్చు, లేకుంటే మనం వచ్చి ఫోటోషాప్ వాడుకోవచ్చు, ఆర్ పిక్సార్ట్ కానీ ఏదైనా ఒక టూల్ అయితే మనకు అవసరం అవుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు మొబైల్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే ప్రింటర్ ని బేస్ చేసుకునేసి మీ ప్రింటర్ వైఫై ఆర్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుందంటే కనుక మీరు మొబైల్ అప్లికేషన్ ఆ ట్యాబ్ నుంచి కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సిస్టమ్ కూడా అవసరం ఉండదు. వీటికి సంబంధించిన టెంప్లెట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. మీకు ప్రింటర్ ఉంది, పేపర్ ఉంది, అదే విధంగా మీకు అప్లికేషన్ ఉంది. మొబైల్ కానీ ల్యాప్టాప్ అని యూజ్ చేస్తారు. తర్వాత మీకు కావాల్సిన పోలరైడ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి మన దగ్గర 2.5 inches by 3.5 inches స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. విత్ 8 mm మ్యాగ్నెట్ అయితే వస్తుంది మనకి. జనరల్ గా మీరు మార్కెట్ లో చూసుకున్నట్లయితే మీకు 4 mm మ్యాగ్నెట్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇది సూపర్ హెవీ డ్యూటీ ఉన్నటువంటి ఈ మ్యాగ్నెట్స్ అయితే మనం అప్లై చేస్తాం కాబట్టి బాగా స్టిక్ అవుతుంది. మ్యాగ్నెట్స్, ప్రింటర్, పేపర్, ల్యాప్టాప్ విత్ క్యాన్వా అప్లికేషన్, దానికి సంబంధించిన టెంప్లెట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అదే విధంగా ఈ సెటప్ తో పాటు మీకు ప్రింటర్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీకు సర్వీస్ అయితే మనమే చేస్తాము. ఈవెన్ ఎప్సాన్ నుంచి కూడా మీకు 1 year వారంటీ అయితే ఉంటుంది. మీరు తీసుకునే ప్రింటర్ ని బేస్ చేసుకునేసి ప్రైసింగ్ వచ్చేసి మీరు బేసిక్ ప్రింటర్ మీరు తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ 1 2 3 4 5 అంటే 12,345 రూపాయల్లో మీరు ఒక బిజినెస్ సెటప్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇదే ప్రింటర్ మీరు యూజ్ చేసుకునేసి అడిషనల్ చాక్లెట్ ర్యాపింగ్ కానీ, ఇన్సర్టబుల్ ఫ్రేమ్స్ కానీ, ఇన్సర్టబుల్ కిచెన్స్ కానీ, ఇన్సర్టబుల్ మ్యాగ్నెట్స్ కానీ, ఇలాంటి చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన రా మెటీరియల్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తాం. మీరు జస్ట్ ప్రింట్ తీయాలి, లోపల పెట్టాల్సి ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు డిజైనింగ్ కూడా ఎలా చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్ గా అయితే నేను చూపిస్తాను. ఈ మిషనరీ కాకుండా మన దగ్గర వచ్చేసి ముందుగా చెప్పండి సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ సంబంధించి మ్యాగ్నెటిక్ షీట్స్, లామినేషన్ షీట్స్, హ్యాండ్ రోలర్స్, సిజర్స్, డిస్ప్లే బోర్డ్స్, స్టాండ్స్, కట్టర్స్, A to Z మీకు ఒక మ్యాగ్నెట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయాలనుకుంటే, ఒక మ్యాగ్నెట్ బిజినెస్ మీరు రన్ చేయాలనుకుంటే వాటికి సంబంధించి సింగిల్ పాయింట్ సొల్యూషన్ మెగా సబ్లిమేషన్ ఇండియాస్ మ్యాగ్నెట్ హబ్. మరింత ఆలస్యం చూద్దాం మన క్యాన్వాలో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మనం వచ్చేసి బేసిక్ గా మనం వచ్చేసి ఒక ఈ రెక్టాంగిల్ మ్యాగ్నెట్ అయితే నేను తీసుకున్నాం. దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను. బేసిక్ గా వచ్చేసి మనకి మ్యాగ్నెట్స్ ఈ విధంగా అయితే వస్తుంది. 2 డిఫరెంట్ లేయర్స్ అయితే మనకు వస్తుంది. ఈ లేయర్ కి మనకు స్క్రాచ్ ప్రూఫ్ ఉండేందుకు వీలుగా మనం వచ్చేసి బ్రౌన్ కలర్ షీట్ అప్లై చేసాము. ఈ షీట్ వల్ల అయినా మనకి ఎటువంటి స్క్రాచెస్ అయితే మనకు పడవు. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం 2 layers ఓపెన్ చేసి మనం పేపర్ అయితే మిడిల్ లో పెట్టుకోవాలి. పేపర్ మనం డిఫరెంట్ వేలో డిజైన్స్ చేసుకోవచ్చు. మొదటిగా వచ్చేసి దీన్ని మనము స్కేల్ తో క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా చేయాల్సి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, మనం మ్యాగ్నెట్ అయితే మనం తీసుకున్నాము. దీని యొక్క విడ్త్ అదేవిధంగా హైట్ అయితే మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక స్కేల్ అయితే మనకు అవసరం అవుతుంది. స్కేల్ తో మనం క్లియర్ గా మెజర్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 2
నుంచి స్టార్ట్ అయిపోయింది, అంటే 6 సెంటీమీటర్ అయితే ఉంది మనకి ఇక్కడ. 6 సెంటీమీటర్ మనం తీసుకోవాలి విడ్త్. అదేవిధంగా మనకు హైట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం 1 నుంచి స్టార్ట్ చేస్తే 10 వరకు అయితే ఉంది మనకి ఇక్కడ, అంటే 8.8 ఉంది ఇక్కడ మనకు క్లియర్గా చూస్తే. 8.7 ఆర్ 8.8 ఉంది. ఇంకొంచెం క్లియర్గా చూద్దాం దీన్ని. 10 నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి 8.8 అనుకోండి. ఓకే, 8.8 ఇలా ఉండాలి. అదేవిధంగా 6 mm ఇలా ఉండాలి. 6 సెంటీమీటర్ విడ్త్, 8.8 mm హైట్ ఉంటుంది. దీన్ని మనం క్యాన్వా యూజ్ చేసి ఏ విధంగా డిజైన్ చేస్తామో క్లియర్గా చూపిస్తాను. అదే విధంగా మనకు సంబంధించి ఎడ్జ్ కటర్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ కటర్ యూజ్ చేసి కూడా మనం ఎడ్జెస్ ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మార్కెట్లో దొరికే మ్యాగ్నెట్స్, మన మ్యాగ్నెట్స్ మీకు క్లియర్గా గమనించవచ్చు. మార్కెట్లో ఈ సైజ్ మ్యాగ్నెట్స్ అయితే మీకు దొరుకుతాయి. మన దగ్గర వచ్చేసి మ్యాగ్నెట్ చూడొచ్చు మీకు ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ వల్ల మీకు ఈ హెవీ డ్యూటీ ఉండడం వల్ల మీకు ప్రాపర్ గా స్టిక్ అవుతుంది. అంటే మన క్యాన్వా అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా ఎలా మనం డిజైన్ చేసి ప్రింట్ చేయాలి చూపిస్తాను. మొదటగా మనము క్యాన్వా యాప్ కానీ లేకపోతే క్యాన్వాలో మన బ్రౌజర్ లో canva.com అయితే ఓపెన్ చేయాలి. మీరు ఫ్రీ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ బటన్ అయితే ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ సైజ్ ఉంటుంది. మనకి కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేయండి. మనకు వచ్చేసి ఇక్కడ సెంటీమీటర్ తీసుకోండి. ఇక్కడ మనకి విడ్త్ వచ్చేసి 6.6 సెంటీమీటర్ ఉంది. 6 సెంటీమీటర్ ఉంది. అదేవిధంగా హైట్ వచ్చేసి మనకు 8.8 సెంటీమీటర్ ఉంది. మనకు ఒక ప్రీ డిఫైన్ డిజైన్ అయితే మనకు వస్తుంది. ఈ విధంగా ఎంటీ ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ మన ఎంటీ ఫైల్ అయితే వచ్చింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను చేంజ్ చేస్తాను, సో దట్ విజిబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రీ డిఫైన్ టెంప్లెట్ కావాలనుకున్నా కూడా మనకి ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని నేను ఇచ్చాను. ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రీమియం ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. మీకు కావాల్సిన ఐటమ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఇమేజ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. లెట్స్ నేను ఈ మోడల్ తీసుకుంటాను. ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తీసి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇలాంటి ఇమేజ్ మనం పెట్టుకోవాలనుకున్నా కూడా మనం పెట్టేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాల్సింది నేను చూపిస్తాను. ఇన్ కేస్ ఇలాంటిది వద్దు, మనకు ప్రీ డిఫైన్ టెంప్లెట్ ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి మోడల్ అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ మనం తీసేయచ్చు. అన్గ్రూప్ చేసేసి ఇక్కడ ఇమేజ్ అయితే మనం రిమూవ్ చేసాం. ఫ్రేమ్ నుంచి మనకు కావాల్సిన ఫోటో అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు ఇమేజ్ వచ్చేసి వాట్సాప్ లో వస్తుంది. Ctrl+V ప్లేస్ చేయండి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి ఇక్కడ ఉంది కదా ఫ్రేమ్ మీదకి తీసుకుని ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ మన నేమ్ వచ్చేసి ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన బర్త్డే విషెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓన్ గా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా డిజైన్ చేసుకునేసి ఈ సైజులో 6 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి, 8.8 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా చేసుకోవాలి ప్రింటింగ్ అంటే ఇంకా మనం ఇక్కడ షేర్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ క్లిక్ చేసేసి PNG ఫార్మాట్ లో తీసుకోండి. మన ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫైల్ మనం ఏ విధంగా ప్రింటింగ్ చేయాలని నేను చూపిస్తాను. మన ప్రింటర్ దగ్గర ఉన్న ప్రింటర్ వచ్చేసి A4 ప్రింటర్ కాబట్టి నేను ఒక A4 పేపర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టాబ్కి వెళ్ళేసి canva.com మీద క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింటబుల్స్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి A4 సెర్చ్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ A4 పోర్ట్రేట్ ఉంది, దాన్ని తీసుకోండి. ఇక్కడ మనం ఇందాక ఏదైతే రెడీ చేసామో ఆ ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 6 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి. 6 సెంటీమీటర్ విడ్త్ నేను పెట్టుకుంటాను. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. జూమ్ చేసి చూడండి. 6 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి. విడ్త్ వచ్చేసి W వచ్చేసి విడ్త్ 8.8 సెంటీమీటర్ వచ్చేసి మనకు హైట్. ఇది క్లియర్ గా ఉంది. ఇంకొక ఇమేజ్ కూడా తీసుకున్నాము, దాన్ని కూడా సెట్ చేసేద్దాం. ఇక్కడే వచ్చేసి నేను ఇక్కడ టెంప్లెట్స్కి వెళ్ళండి. నేను కొంచెం కలర్ఫుల్ ఇమేజ్ అయితే నేను ఒకటి తీసుకుంటాను, చూద్దాం. ఈ ఇమేజ్ తీసుకుందాం మనము. ఈ ఇమేజ్ లో ఫోటో ఉంది. ఈ ఫోటో మనం సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేసేయండి.
ఆర్ ఇంకొంచెం బెటర్ ప్రైస్ ఉంది ఇక్కడ, బెటర్ ఇమేజ్ ఉంది ఇక్కడ, దీన్ని తీసుకుందాం. రిమూవ్ చేసేయండి. మనకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ తీసుకోండి. ఇంకొంచెం బెస్ట్ ఇమేజ్ ఉంది, ఇది తీసుకుందాం. కాపీ ఇమేజ్, ఇక్కడికి రండి, కంట్రోల్ వి పేస్ట్ చేసేయండి. ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు హెడ్ కట్ అవుతుంది, క్లియర్ గా గమనించాలి. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తాం చూద్దాం మనము. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని బాటమ్ లో కొంచెం లెస్ చేసేసేయండి, ప్రాపర్ గా ఫిట్ అయిపోతుంది. దీన్ని మనం ప్రీవియస్ గా చేసిన విధంగానే షేరు, డౌన్లోడ్, పిఎన్జి ఫార్మాట్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఆ ఇమేజ్ ని వచ్చేసి మనము ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. అదే విధంగా సైజ్ వచ్చేసి మనకు 6 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి. 6 సెంటీమీటర్ మనం విడ్త్ పెట్టేసుకుంటే ఒక ఎడ్జ్ లో మనం ప్రెస్ చేసుకునేసి క్లిక్ చేసేసి ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ప్రపోర్షనల్ హైట్ కూడా మనకు సెట్ అయిపోతుంది. 6 పెట్టాను, ఆటోమేటిక్ హైట్ వచ్చేసి 8/8 లో వచ్చేసింది. దీన్ని నేను మల్టిపుల్ కాపీస్ తీస్తాను ప్రింటింగ్. ఇప్పుడు ఈ మన దగ్గర A4 ఫైల్ అయితే ఉంది, ఈ A4 ఫైల్ మనము ప్రింటింగ్ చేద్దాం. దీన్ని మల్టిపుల్ కాపీస్ నేను తీసుకుంటాను, కాపీ అండ్ పేస్ట్ చేసేసాను ఇక్కడ. దీన్ని షేరు, డౌన్లోడ్, PDF లో వచ్చేసి బెస్ట్ ఫర్ ప్రింటింగ్ తీసుకోండి, డౌన్లోడ్ క్లిక్ చేయండి. మన ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఫైల్ని ఓపెన్ చేయండి, కంట్రోల్ P ఇస్తే ప్రింట్ కమాండ్ కంట్రోల్ P ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ ఇవ్వండి. మన ప్రింటర్ మోడల్ సెలెక్ట్ అయింది. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ 3250 ప్రింటరు, ఈ మోడల్ కాదు మనది 3250, ఈ సిరీస్ 3250. ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళేసి ప్లెయిన్ పేపర్ ప్లేస్ లో ఎప్సన్ ప్రీమియం గ్లాసీ పెట్టేసేయండి. ఓకే క్లిక్ చేయండి, అప్లై క్లిక్ చేయండి. మన ప్రింటర్ ని కనెక్ట్ చేసేసి మనం ప్రింటింగ్ చేసేద్దాం. మనం ఆల్రెడీ పేపర్ అయితే మనం ప్లేస్ చేసేసాము. ప్రింట్ కమాండ్ ఇచ్చేద్దాం. ఈ ప్రింటర్ మనం ఆన్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ కమాండ్ ఇద్దాం. ప్రింటర్ ఆన్ అయింది. మేము ప్రీవియస్ కమాండ్ కూడా తీసుకోవచ్చు. ప్రీవియస్ కమాండ్ తీసుకున్నది అది ప్రింట్ అవుతుంది. మన ప్రింట్ అయితే రెడీ అయిపోతుంది. ప్రింట్ రెడీ అయిన దాన్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మనం కటింగ్ చేసేందుకు సంబంధించి పేపర్ కటర్ అయితే మన దగ్గర ఉంది. పేపర్ కటర్ లో వచ్చేసి 2 డిఫరెంట్ సైజెస్ అయితే మన దగ్గర ఉంటాయి. ఒకటి వచ్చేసి A4 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి A3 ఉంటుంది. ఈవెన్ కటింగ్ మ్యాట్స్, సిజర్స్, స్మాల్ థమ్ నైఫ్స్ అవన్నీ కూడా మన దగ్గర అయితే ఉంటుంది. ఈ కటర్ మనం యూజ్ చేసి ఏ విధంగా కటింగ్ చేస్తామో నేను చూపిస్తాను. అదే కట్ చేసిన దాన్ని మనం ఎడ్జ్ కటర్ యూజ్ చేసి మనం ట్రిమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఎడ్జ్ కటర్ ద్వారా మనం ఏ విధంగా ట్రిమ్మింగ్ చేస్తాం కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోలరైడ్ మ్యాగ్నెట్స్ కి మీరు 270 GSM పేపర్ అయితే వాడుకోవచ్చు. కొంచెం ప్రాపర్ గా ఉంటుంది, ఇంకొంచెం బెస్టర్ గా ఉంటుంది. 130 GSM కూడా సరిపోతుంది. మీకు 2 ఫైల్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి మీకు వస్తే ఇంకా ఒక పేపర్ లో వచ్చేసి మీకు 8 ఇమేజ్ వరకు మీకు ప్రింటింగ్ చేసుకోవచ్చు. కాబట్టి కస్టమర్ కి 8 ఇమేజ్ మనం ఇవ్వచ్చు. సో దట్ ఏంటంటే కస్టమర్ కి ఎక్కువ ఇచ్చారన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మీరు ఈ రా మెటీరియల్ కావాలనుకున్నా, ప్రింటర్స్ కావాలనుకున్నా, ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ కావాలనుకున్నా, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్ మిషన్స్ అండ్ ఇంపోర్టెడ్ కటర్స్ కావాలనుకున్నా, వాటికి సంబంధించిన రా మెటీరియల్ కావాలనుకున్నా, డిస్ప్లే బోర్డ్స్ కావాలనుకున్నా, స్టాండ్స్ కావాలనుకున్నా, ఏవి కావాలనుకున్నా మన మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేటలో ఉంటుంది. వచ్చి విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు. మన ప్రింట్ క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసి 4 కలర్ ప్రింటర్, మీరు 6 కలర్ ప్రింటర్ తీసుకోవచ్చు. మీకు దాంతో పాటు మీకు 1 year వారంటీ కూడా వస్తుంది. ఈవెన్ 4 కలర్ ప్రింటర్ కూడా మీకు వర్క్ అవుతుంది. బట్ మీకు దీనికి వారంటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
మన ప్రింట్ అయితే రెడీ ఉంది. ప్రింట్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ప్రింట్ క్వాలిటీలో బెస్ట్ రావాలంటే ప్రింటర్ సెట్టింగ్స్ మనం ప్రాపర్గా పెట్టుకోవాలి. ఆ ప్రాపర్గా పెట్టాల్సిన సెట్టింగ్స్ ఏంటి మీకు సెట్ చేసి ఇస్తాము. అదేవిధంగా వీటికి సంబంధించిన టెంప్లెట్స్ కూడా కొంతమంది అడిగారు. ఇక్కడ ఉన్న అన్ని మోడల్స్ కూడా మీకు టెంప్లెట్స్ నేను రెడీ చేసి ఇస్తాను. మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు దాంట్లో కూడా కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి క్యాన్వాలో, అవి తీసుకోవచ్చు. క్యాన్వా సబ్స్క్రిప్షన్ కూడా మీరు మన దగ్గర దొరుకుతుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లాక్ అయితే ఉంటుంది. లాక్ తీసేసేయండి. ఫస్ట్ లాక్ తీసిన తర్వాత మీరు ఈ పేపర్ ఉంది కదా, పేపర్ని మీరు వచ్చేసి స్ట్రైట్ గా పెట్టేసుకోండి. ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్డ్ చేసేందుకు సపరేట్ టూల్ కూడా వస్తుంది, బాటమ్ లో ఉంది మనకి ఇక్కడ, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మనకి ఈ విధంగా కట్ అయిపోయింది. అదే విధంగా దీన్ని కూడా మనం కట్ చేసేద్దాం. ఈ ఎడ్జెస్ కూడా కట్ చేసేద్దాం. కొంచెం ఫోర్స్ గా కట్ చేస్తే నీట్ గా కట్ అవుతుంది ఒకటేసారి సింగిల్ అటెంప్ట్ లో. మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేస్ చేద్దాం, చూద్దాం. మన మ్యాగ్నెట్ అయితే ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెట్ సెకండ్ లేయర్ కూడా నేను తీసేస్తున్నాను. సెకండ్ మ్యాగ్నెట్ సంబంధించిన ఈ బ్రౌన్ కలర్ షీటు మన పేపర్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసే ముందు మనం ఏం చేయాలి, ట్రిమ్మింగ్ చేయాలి. ట్రిమ్మింగ్ ఏ విధంగా చేస్తాం అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మన ఎడ్జ్ కటర్ ఉంది కదా, ఎడ్జ్ కటర్ లో మనకు 4 mm రేడియస్ ఉంటుంది, 10 mm రేడియస్ ఉంటుంది, 7 mm రేడియస్ ఉంటుంది. నేను వచ్చేసి 4 mm రేడియస్ నేను కటింగ్ చేస్తున్నాను. ప్రాపర్ గా ప్లేస్ చేయండి, ప్రెస్ చేసేయండి. ఎడ్జెస్ అయితే ట్రిమ్ అవుతాయి మనకి. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఈ కార్నర్ కూడా సేమ్ థింగ్. ప్రాపర్ గా ప్లేస్ చేయాలి ఆల్ సైడ్స్ లో. ఇది మనం ప్రాపర్ గా కట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ ప్రాపర్ గా ప్లేస్ చేసేసి మన పేపర్ కటింగ్ ప్రాపర్ గా ఉంటే కనుక ఇక్కడ ఎడ్జెస్ కూడా మనం ప్రాపర్ గా కట్ అవుతుంది. పేపర్ కటింగ్ మనం స్ట్రైట్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం 270 GSM పేపర్ తీసుకుంటే ఇది మీకు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా కటింగ్ చేసుకొని వీలుగా ఉంటుంది మనకి. ట్రిమ్ చేసిన మన పేపర్ ని మనం ఇక్కడ ప్లేస్ చేసేసేయండి. ప్లేస్ చేసేసి దీనికి ఇంకో లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ని మనం మిడిల్ లో పెట్టేసేయండి. ఇప్పుడు మన ప్రింట్ ఏదైతే ఉందో అది విజిబుల్ అయ్యేందుకు వీలుగా ఈ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే ఉందో అది మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక విధానంలో మనం ఈ విధంగా చేస్తాము. సెకండ్ విధానంలో వచ్చేసి మనము ఈ ప్రింట్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగానే తీసేసుకుంటాం. తక్కువగానే తీసుకునేసి మనము ఆల్ సైడ్స్ మనం బార్డర్స్ ఆర్ కావాల్సిన నేమ్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పోలరైడ్ మ్యాగ్నెట్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఈ పేపర్ ఏదైతే ఉందో ఎక్సెస్ మనం ప్రాపర్ గా కట్ చేసుకోవాలి. 270 GSM పేపర్ యూజ్ చేస్తే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా కటింగ్ అయితే అవుతుంది మనకి. అదే విధంగా మనం కొన్ని మ్యాగ్నెట్స్ లో మనం ఏంటంటే కనుక ఈ హైట్ కూడా ఒక 1 mm ఎక్స్ట్రానే ఉన్నట్టుంది. మనము 8.7 తీసుకోవాల్సింది, యాక్చువల్గా 8.8 తీసుకుందాం. మనము 8.7 అయితే మనం ప్రాపర్ గా సెట్ అవుతుంది. అదేవిధంగా ఈ బార్డర్స్ మనం వైట్ కూడా పెట్టేసుకోవచ్చు, బాటమ్ లోకి వచ్చి నేమ్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం పోలరైడ్ మ్యాగ్నెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్ గా నీట్ గా
ఎక్కువ ఎక్విప్మెంట్ ఖర్చు లేకుండా మేము ఈజీగా ఈ పోలరైడ్ మ్యాగ్నెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఆఫీస్ విజిట్ చేయాలంటే మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, వచ్చి విజిట్ చేయండి. ఈ అక్రాలిక్ మ్యాగ్నెట్స్, ఈ సింపుల్ మ్యాగ్నెట్స్ కాకుండా మన దగ్గర 25 వెరైటీ ఆఫ్ డిఫరెంట్ మిషనరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకునేసి మీ స్టార్ట్అప్ కిట్ అయితే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.